రికార్డ్. పరాభవం పాలైన చోట పుంజుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో పశ్చిమలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన జగన్ టీం 3 ఏళ్లుగా జనం ముందుకొచ్చేందుకు జంకింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ బాచ్ వర్క్ మొదలుపెట్టిన పార్టీ నేతలు కేడర్లోనే ఎన్నో సందేహాలు. గత ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా. 15 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్క సీటు కూడా జగన్ పార్టీకి దక్కలేదు. పశ్చిమలో ప్రతిపక్షం అనేది లేకపోవడంతో అధికార పార్టీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. జనంలో వైసీపీకి కొంత బలమున్నా ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల్ని గెలిపించేందుకు బలం సరిపోలేదు. దీంతో జిల్లా నేతలంతా ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. గడిచిన 3 ఏళ్లుగా పార్టీని పట్టించుకునే దిక్కు లేకపోవడంతో జిల్లాలో కేడర్ మరింత బలహీనమైంది. జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో తప్ప మరెక్కడా నాయకులు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ కేడర్ మనోస్థైర్యం దెబ్బతింది. దీంతో చాలా మంది కింది స్థాయి నాయకులు పక్క పార్టీలకు వలసపోయారు. ఈసారి ఎన్నికల్లో సీన్ రిపీట్ అయితే మనుగడ ఉండదని భావించిన వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకుంటోంది. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఇన్ఛార్జీలను అప్రమత్తం చేస్తోంది. జిల్లాలో ఎన్నో సమస్యలున్నా 3 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నాయకులు చెప్పుకోదగ్గ పోరాటాలేం చేయలేకపోయారు. భీమవరం, ఉంగుటూరు, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలులో తప్ప మరే నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకులు ఉత్సాహం చూపించలేదు. అయితే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనంలోనికి వచ్చుంటే ఈ పాటికి జిల్లాలపై పూర్తి స్థాయిలో పట్టుండేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోసమే హడావిడిగా నియోజకవర్గ స్థాయి మీటింగులు ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగం లేదని భావిస్తున్నారు. పైగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకు ఇంతకాలం కనిపించకుండా పోయి ఇప్పుడు ఎన్నికల కోసం చెమటోడ్చాలని సలహాలు ఇస్తుండటం వ్యతిరేకతను పెంచుతోంది. పైగా 3 ఏళ్ల నుంచి ఏలూరు, దెందులూరు, చింతలపూడి వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయకపోవటం పార్టీకి మరింత నష్టం చేసింది. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీని నమ్ముకుని ఉండేలా మనోధైర్యం పెంచకుండా ఒక్కసారిగా ఎన్నికల కోసం పనిచేయాలనడంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకంటూ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పోటీలు పడుతున్నారు. నాయకత్వాన్ని సిద్ధం చేయకుండా ఎన్నికల కసరత్తు చేయటం వల్ల ఫలితం ఏముంటుందన్నది కేడర్ నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటిదాకా జనం సమస్యల్ని, పార్టీలో లుకలుకల్ని పట్టించుకోకుండా జనంలోనికి వెళ్లటం కొంత ఇబ్బందికరంగానే ఉంటుందంటున్నాయి వైసీపీ శ్రేణులు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆళ్ల నాని ఎమ్మెల్సీ కావటం జిల్లాలో పార్టీకి కొంత ఊరటనిచ్చినా నియోజకవర్గ స్థాయి సమస్యలపై దృష్టి పెట్టడంలో, నాయకుల మధ్య సమన్వయం సాధించడంలోనూ ఇబ్బందులు అలాగే ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎంత మేరకు నెగ్గుకొస్తుందన్న చర్చ జరుగుతోంది.